అనవసరమైన ఆలోచనల వల్ల విసిగిపోతున్నారా? ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలనుకుంటున్నారా? హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్. డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్. నిరంతరం కూర్చొని ఒక ప్రాబ్లం గురించి ఆలోచించే బదులు ఏదైనా యాక్టివిటీలో మీ దృష్టి మరల్చండి. మన వర్క్ లో నిమగ్నమై ఉండడం, ఎక్సర్సైజ్ చేయడం, ఏదైనా ఆర్ట్ వర్క్ చేయడం ఇలాంటివి ఓవర్ థింకింగ్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యేలా చేస్తాయి. ఛాలెంజ్ నెగటివ్ థాట్స్. మీకు వచ్చే ఆలోచనలు నిజమైనవి కావు అని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మీకు వచ్చే ఆలోచనలు నిజమైనవి కావు, ఖచ్చితమైనవి కావు అని మీరు నోటీస్ చేసినప్పుడు వాటిని పాజిటివ్ వేకి తీసుకెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది చేయలేను అని అనుకోవడానికి బదులుగా ఐ విల్ గివ్ మై బెస్ట్ అని పాజిటివ్ గా థింక్ చేయండి. వర్క్ ఆన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతుంది. లిజనింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం, బాడీ లాంగ్వేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం, ప్రాక్టీసింగ్ ఎంపతి ఇలాంటివి ఇంటర్పర్సనల్ స్కిల్స్. మెడిటేషన్. మీ ఆలోచనలను మీకు సానుకూలంగా మళ్లించడానికి మెడిటేషన్ అనేది ఒక అద్భుతమైన సాధనం వంటిది. బ్రీతింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల ఓవర్ థింకింగ్ కి అడ్డుకట్ట వేయడానికి ఈజీ అవుతుంది. రోజుకి 10 నిమిషాలు మెడిటేషన్ చేసిన నెగటివ్ థాట్స్ ని తగ్గించవచ్చు. సెల్ఫ్ యాక్సెప్టెన్స్. ఓవర్ థింకింగ్ అనేది తరచుగా మనం గతంలో చేసిన తప్పుల గురించి లేదా మనం మార్చలేని విషయాల గురించి బాధపడడం వల్ల ఉంటుంది. మీరు రీగ్రెట్ అయ్యే విషయాలకు మిమ్మల్ని మీరు తిట్టుకునే బదులు మిమ్మల్ని మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేసి మీ మీద మీరు కైండ్నెస్ చూపించండి.